అన్ని రకాలుగా గొడవలు పెట్టడం మన ప్రత్యర్థులకి, మన వాళ్ళని ఎలాంటి గొడవలున్నా సద్దుమణిగేలా చేయటం అన్నటువంటిది ఇది సాధారణంగా రాజకీయాల్లో ఉంటది. దీనికి పత్రికలు తోడై నిలవడం అన్నటువంటి ఒక విశేషం. ఏంటయ్యా అంటే, నిన్న ఎవరైతే ఈ నందిగం సురేష్ జైలుకెళ్ళాడు, అతనితో పాటు అనుచరులు అందరికీ బెయిల్ వచ్చింది, అతనికి రాలేదు తాజా కేసు పెట్టడం వల్ల. వాళ్ళ ఆవిడ వాళ్ళ లాయర్తో మాట్లాడిందంట. ఆ లాయర్, నువ్వు కాబోయే హోమ్ మినిస్టర్ అమ్మ, అందరూ అదే అనుకుంటున్నారు అన్నాడట. అందరూ అదే అనుకుంటున్నారు కానీ అది భగవంతుడు రాయాలి, మనం చేయట్లేదు. నేను చాలా ఆనందపడ్డాను, ఓ పోలీస్ ఆఫీసర్ని మొన్న గట్టిగా దులిపేశాను, ఆయన కూడా మీరు హోమ్ మినిస్టర్ అవుతారమ్మా అన్నాడు అని చెప్పేసి సంబరపడిందట. ఇది ఎవరు చెప్పారు ఆంధ్రజ్యోతికి? లాయర్ చెప్పు ఉండాలి. అంటే లాయరు అవతల తెలుగుదేశం మనిషి అన్నా అయి ఉండాలి, లేదంటే జ్యోతి ఈనాడుల మనిషి అన్నా అయి ఉండాలి. రెండోది, ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం. ఇంకోటి, మీ ఆయనకి చెప్పాకమ్మో నువ్వు చాలా ఇబ్బంది పడతావు, చెప్పొద్దు అన్నట. అంటే ఏంటి, వాళ్ళ ఆయన్ని దాటి ఈవిడికి టికెట్ ఇవ్వబోతున్నారట రేపు పొద్దున. ఈవిడ రేపు పొద్దున హోమ్ మినిస్టర్ అయిపోతుందట. ఇది వాస్తవంగా అతనికి ఎంపీ ఇచ్చింది, ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు. ఎంపీకి హోంమంత్రి ఎవరు కదా పదవి. అంటే ఆమెలో ఆశను రేకెత్తించడం, రెండవది రేపు రాకపోతే ఒక శత్రువుగా తయారు చేయడం, ఇంకొకటి భార్య మీద భర్తకు అనుమానం కల్పించడం. ఇది కాన్సెప్ట్.